ఆంధ్రప్రదేశ్లో అసలు ప్రభుత్వమే లేదు, వరద సహాయ కార్యక్రమాల్లో అసలు పురోగతి లేదు అంటూ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ప్రచారంలో వాస్తవం ఎంత ఉందనుకోవాలంటారు? ఇదంతా వాస్తవంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ల పరిపాలనలో ఏం చేశారనేది ప్రజలందరికీ తెలుసు. ఈరోజు రాష్ట్రంలో 74 ఏళ్ల వయసులో కూడా 24 సంవత్సరాల కుర్రోళ్ళలాగా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎలా పనిచేస్తున్నారో బాగా ప్రతి ప్రజలకి తెలుసు, ప్రతి ఓటర్కి కూడా తెలుసు ఈ విషయం. ఈరోజు నువ్వు చేసే అసత్య ప్రచారాలని ఇంకా జనాలను మభ్యపెట్టాలంటే జనాలు నమ్మే స్థితిలో లేరు. 3 రోజులు కూడా విజయవాడలో వరద ప్రాంతంలో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు రాత్రి 12:50కి కూడా తన వెహికల్లో తిరుగుతూ వరద ప్రాంతాలని పర్యవేక్షిస్తూ అక్కడ ఏం జరుగుతుంది, ప్రొక్లేన్లో ఒక 74 ఏళ్ల వయసు ఉన్న వ్యక్తి ప్రొక్లేన్తో తిరుగుతూ ఆ కాలువగట్లమ్మట తిరగాల్సిన పరిస్థితి. నీవైతే ఏం చేసావయ్యా జగన్మోహన్ రెడ్డి గారు అని ఒక క్వశ్చన్ అడుగుతున్నాం. ఈరోజు మన వరద ప్రాంతాల్లో వస్తే అంతా అయిపోయిన తర్వాత నువ్వు గాలిలో హెలికాప్టర్ వేసుకొని వెళ్ళి పర్యవేక్షించావు. అంటే కింద తిరిగితే కనుక అధికారులు వీళ్ళందరూ నా పక్కనే ఉంటారు, అందువల్ల నేను వరద ప్రభావం తగ్గిన తర్వాత ప్రజలకు మంచి జరిగిందో లేదో చూడటానికి మాత్రమే వచ్చాను, చంద్రబాబు మాత్రం ఫోటోషూట్ల కోసం వస్తున్నాడు అంటున్నారు మరి జగన్మోహన్ రెడ్డి. వాస్తవంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే మాటకి ఆయన చేసే పనికి కూడా పొంతం లేని విధానం. ఈరోజు ప్రజలు ఏ కష్టాల్లో ఉన్నారని తెలుసుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారే కానీ ఆయన ఫోటోషూట్ కోసం ఆయన వెనకాల ఎవరన్నా ప్రెస్ మీట్ వాళ్ళు వెళ్ళారండి? ఆయన ప్రెస్ మీట్ పెడితే ప్రెస్ మీట్ ఆడికి వచ్చారు కానీ ఆయన స్వయంగా బోట్లో తిరిగారు. ఈరోజు వరద ప్రాంతంలో కనీసం నువ్వు చేయని పని కూడా ఒక ఇంట్లో శుభ్రం చేయడానికి ఒక మోటార్ ద్వారా నీళ్లు కొట్టించి ఒక శానిటైజేషన్ టీంనే పంపించి అక్కడ క్లీన్ చేయించిన వాస్తవాలు ఉన్నాయి. నువ్వు వాస్తవాలు మాట్లాడకుండా అబద్ధాలు చెబుతూ ఇంకా జనాలను మభ్యపెట్టాలంటే ఇది కరెక్ట్ కాదండి. తన ఇంటిని కాపాడుకోవడం కోసమే బుడమేరు గేట్లు ఎత్తి విజయవాడను ముంచేశాడు చంద్రబాబు నాయుడు. ఇది జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ఆరోపణ. మరి అసలు బుడమేరు అది కాలవా లేక వాగా అది లేకపోతే అది ఒక చెరువా అనే దానికి ముందు ఆయనకు అవగాహన ఉందో లేదో తెలియదు. అసలు బుడమేరు గేట్లు ఎత్తారు అనుకున్నాం. బుడమేరు గేట్లు ఎత్తితే అవి నీళ్లు ఎటు వెళ్తాయి, దానికి ఎన్ని కిలోమీటర్లు ప్రవహిస్తాయి అనేది కూడా ఆయనకు తెలియదు అనే విషయం నేను చెప్తాను పక్కాగా. ఎందుకంటే బుడమేరు వాగు ప్రవహించి 171 కిలోమీటర్లు ప్రవహించి కొల్లేరు సరస్సులో కలిసిద్ది. ఈరోజు ఆ కొల్లేరు సరస్సుని ఆక్రమించారు. అలాగనే మన అజిత్ సింగ్ నగర్లో ఈరోజు నీళ్లు రావడానికి కారణం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పడానికి పక్కా ఆధారాలు. సెంటు భూమి స్థలాలు ఇచ్చి నువ్వు ఆ కాలువ గట్లన్నీ పూడి చేసి సెంటు భూమి స్థలాలు ఇచ్చి పక్కా ఇళ్ళు కట్టిస్తానని చెప్పి ఆ కాలువను పూడి చేసావు నువ్వు. ఆ కాలువ పూడి చేయడం వల్ల ఆ నీళ్లు పోవడానికి ఎటు వెళ్తుంది? ఒకసారి ప్రకృతి విలపిస్తే ఆ విలపించిన ప్రకృతికి ఎంతటి మనిషి అయినా సరే కొట్టుకుపోవాలనే దుస్థితి వస్తే అది విలపిస్తుంది అన్నమాట. నువ్వు చేసిన పని ఏంటంటే ప్రకృతిని విలపించావు, కోపించావు, నీకు అడ్డం వచ్చిన చెట్లు నరికిచ్చావు. ఈరోజు ఆ నీళ్ళు ఎట్టుపోవాలి? దానికి ఉన్న 171 కిలోమీటర్ల వచ్చే మన బుడమేరు వాగుని నువ్వు చిన్న పిల్ల కాలువలా తయారు చేసి పెట్టావు. నువ్వు చేసిన తప్పిదాన్ని ఈరోజు మేము పర్యవేక్షించి సమన్వయం చేస్తుంటే చంద్రబాబు నాయుడు గారు చేస్తుంటే దాన్ని నువ్వు తప్పు పడుతున్నావు. చంద్రబాబు నాయుడు ఇల్లు మునగటానికి కారణం ఎవరండి? 2019లో నువ్వు అధికారం వచ్చినాక కృష్ణానది నాగార్జున సాగర్ గేట్లు ఎత్తిన తర్వాత కృష్ణానదికి వాటర్ వస్తుంటే గేట్లు మూచి చంద్రబాబు నాయుడు గారి ఇంట్లోకి నీళ్ళు వచ్చే విధానం చేసింది నువ్వు. ఆయన ఇంట్లో అన్నం తినే ఇంట్లోకి ఎవడైనా సొంత చేతులతో ఆ నీళ్లు వస్తే ఆయన సానుభూతి కోసం వస్తారండి? ఈరోజు ప్రజలు తెలుసుకోలేనంత దుస్థితిలో ఎవరు లేరు. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే మాటలు అసత్యాలనే ప్రతి ఒక్క మనిషికి తెలుసు. అంటే జగన్మోహన్ రెడ్డి ఒక మాట ఏమో ఆయన ఇల్లు మునగకుండా కాపాడటానికి విజయవాడ మీదకి నీళ్లు వదిలేరు అంటున్నారు, మళ్ళీనేమో ఆయన ఇల్లు మునిగిపోయింది కాబట్టి విజయవాడలోనే కాపురం ఉంటున్నాడు, ఆయనకి నిద్ర పట్టదు కాబట్టి ఏదో ప్రెస్ మీట్లు పెడతాడు అనే ఆ మాట అయితే అంటున్నాడు కదా. వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి గారికి రాష్ట్రం మీద అవగాహన లేని వాస్తవాలు, అవగాహన లేని పరిపాలన చేశారు, అవగాహన లేని మాటలు మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన పక్కనున్న వాళ్ళు కూడా అవగాహన లేని వాళ్ళే. ఈరోజు ఆయన ఏదో వచ్చేసి నేను జనాలకి ఇది చేశాను అది చేశానని చెప్తే నమ్మడానికి జనాలు లేరు. ఒకవేళ చంద్రబాబు నాయుడు గారే ఆ కాలువని కృష్ణానది గేట్లు ఆపేసి ఆయన ఇంట్లోకి నీళ్లు తెచ్చుకోవాలనుకుంటే అంత అవసరం ఆయనకి ఏం పట్టింది? ఆయనకు అంత అవసరం ఏం చెప్పండి.
ఈరోజు 74 సంవత్సరాలు వెళ్ళి విజయవాడలో ఆ కాలువలు అమ్మితే ఆ జనాల్లో తిరగాల్సిన అవసరం ఏంది? ఫోటోషూట్లు తీసుకోవాల్సిన అవసరం లేదు కదండి ఆయనకి. ఈరోజు ప్రెస్ మీట్ పెడితే 100 మంది ఛానళ్ళు వచ్చి కూర్చుంటాయి ఆయన దగ్గర. ఆయన అక్కడ నుంచుంటే అక్కడ వచ్చి నేను ప్రెస్ మీట్ పెడుతున్నాను రామంటే వచ్చి నుంచుండే. ఆయన ఫోటోషూట్లకే చేయాలి అనుకుంటే ఫోటోషూట్లు తీసిన తర్వాత కూడా ఆయన రాత్రి 2ంటికి కూడా ఫోటోషూట్లు తీయాల్సిన అవసరం లేదుగా. ఏ కెమెరామెన్ వెళ్ళరుగా. 2ంటప్పుడు ఆయన పనిచేసిన పరిపాలన విధానం అందరికీ తెలిసిందే. 2014లో మన రాష్ట్రం ఎలా ఉంది, 2019లో మన రాష్ట్రం ఎలా ఉంది. హుదూద్ తుఫాన్లో 5 రోజుల్లో విశాఖపట్నాన్ని ఏ రకంగా తీర్చిదిద్దిన జ్ఞాపకాలు కూడా మర్చిపోలేని రోజులు ఉన్నాయి. జనాలు నువ్వు చెప్పంగానే జనాలు నమ్మడానికి లేదు. అంటే చంద్రబాబు వస్తే అతివృష్టి లేదంటే అనావృష్టి, కరువు మాత్రం కామన్ అనేది వైసీపీ నాయకులు కానీ కొంతమంది వైసీపీ క్యాడర్ కానీ పెడుతున్న ట్యాగ్ లైన్. మరి దాన్ని ఎలా చూడాలంటారు? 2019లో వచ్చిన కరువుని అనావృష్టిని ఎవరన్నా లెక్కలు మీరు అంచనాలు చూపించారంటే దాన్ని ప్రజలు నమ్ముతారంటే మేము కూడా నమ్మవచ్చు. కానీ 2019లో ఎంత అనావృష్టి జరిగింది, ఎంత వరద బాధితులకి ఎంత సహాయ నిధి చేకూర్చారు మీరు ఈరోజు? ఆ రోజుల్లో మీరు చేసిన పని ఏంటి? మీ కాలంలో మీకు వచ్చిన అనావృష్టి మీరు చెప్పగలుగుతారా? ఎన్ని పంటలు కొట్టుకుపోయినాయి? మీ భూదందాల వల్ల ఎంతమంది రైతులు నష్టపోయారు? మీరు చేసిన పనులకి ఎంతమంది ప్రజలు నష్టపోయారు అనే దాన్ని ముందు అవగాహన చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నామండి. ఉన్నారంటారా జగన్మోహన్ రెడ్డి అసలు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఉన్నారంటారా? ఎందుకని ఆయన వస్తే కనుక శవ రాజకీయాలు చేయడం ఒకటి, ఎక్కడ శవం ఉంటే ఆడకు పోయి కన్నీరు మున్నీరుగా ఏడ్చడం ఒకటే ఆయనకి తెలిసింది ఒకటే. ఆ శవ రాజకీయాలు చేయడంలో ఆయన నెంబర్ 1. ఆయన ఆ శవరాజుతోనే ఆ ముఖ్యమంత్రి పదవి దక్కించుకున్నారు. ఆ తర్వాత మళ్ళీ ఆ పదవిని దక్కించుకోవడానికి చాలా ట్రై చేసి కూడా చివరికి అది పనికి రాకుండా ప్రజలలో చిత్తుగా ఏం చేయాలనేది ప్రజలే నిర్ణయించారు. అందువల్ల జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మాట్లాడే విధానానికి ఒక 10th క్లాస్ స్టూడెంట్స్కి కూడా లేని అవగాహన లేదని నేను మేము పత్రికాముఖంగా చెప్తున్నాను. అంటే వెనక 10th క్లాస్ అంత నాలెడ్జ్ లేకుండా ఉందంటారా? ఎందుకంటే వెనక బుడమేర గేట్లు ఉండే అంటారు, కాసేపు బుడమేరు నది అంటాడు. మరి ఆయనకు అవగాహన లేకుండా ఇవన్నీ చెబుతున్నాడు అంటారా? బుడమేరు కాలువ, వాగా, లేకపోతే అది పిల్ల కాలువ అనేదాన్ని ఆయనకే క్లారిటీ లేదు. మరి ఆయనకు అవగాహన ఉందో లేదో ఆయన మనస్తానికి ఆయన మాట్లాడే విధానానికి ఆయనకు వదిలేస్తున్నామండి. మరి ఆయన కూడా వరద బాధితులతో సహాయ నిధి కోసం నేను ₹1 కోటి ఖర్చు పెట్టబోతున్నా అన్నారు. మరి ఆ విధంగా ఏమైనా ప్రయత్నాలు మొదలు పెట్టాడంటారా? అది నువ్వు ఆ జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా ₹1 కోటి ప్రకటిస్తే ఈరోజు ప్రతి ఒక్కళ్ళు కూడా చిన్న చిత్తగా పనులు చేసుకునేవాళ్ళు కానీ నేను ₹500 సహాయ నిధి అని ఒక ఎమ్మెల్యేకు ఇవ్వటము, లేకపోతే ఎక్కడన్నా సహాయ నిధి కార్యక్రమాలు పెడితే ఒక 5,000 ఇవ్వటము, లేకపోతే సీఎం ఫండ్ రిలీఫ్కి ఇవ్వటము, ఒక సినీ ప్రముఖులు మరి మేము 50 లక్షలు ఇస్తున్నాము, ఇంకో సినీ ప్రముఖ ఒక ఎన్టీఆర్ గారు ₹1 కోటి ఇవ్వటం, రామ్ చరణ్ గారు 50 లక్షలు ఇవ్వటం, మహేష్ బాబు గారు ఒక 50,000, ఇలా వాళ్ళ అంతు సహాయ నిధులు ప్రకటించారు. మరి మీరు ₹1 కోటి ఇస్తున్నాము, మీ ఇదిగో ఈ సీఎం సహాయ నిధికి మేము ఇంత ₹1 కోటి వైఎస్ పార్టీ నుంచి మేము ₹1 కోటి ఫండ్గా రిలీజ్ చేస్తున్నామని పత్రికాముఖంగా ఆయన చెప్పాడు అనడానికి వాళ్ళ దగ్గర రుజువులు ఏమైనా ఉంటే చూపించమని మేము పత్రికాముఖంగా నేను అడుగుతున్నాను. థ్యాంక్ యూ.